రైట్. శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి పెద్ద వారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. సో విజయసాయి రెడ్డి గారి రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ప్రమాదం రాబోతా ఉంది. వైకాపాలో కీలకమైనటువంటి సామాజిక వర్గాన్ని సాయి రెడ్డి గారు అట్రాక్ట్ చేయబోతా ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీని ఆయన చీల్చబోతా ఉన్నారు నిట్ట నిలువున. వైకాపాలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందిన పెద్ద పెద్ద నాయకులకి సాయి రెడ్డి గారు వల వేయబోతా ఉన్నారు. ఏమంటారు సార్? మొట్టమొదటిగా గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కుల పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు, రెడ్లు, కాపులు, కమ్మలు, క్షత్రియులు, బ్రాహ్మణులు, అదేవిధంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిసి ఓట్లేస్తే 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ. మిగతా పార్టీ మీ దృష్టిలో తెలుగుదేశం, జనసేనలో కుల పార్టీలు, వైఎస్ఆర్సీపీ అన్ని కులాల పార్టీలు. నేను అన్నానండి? నేను అనలేదు కదా. మీరెందుకు సార్ పాపం జనసేన టీడీపీని కుల పార్టీ అంటున్నారు? తప్పు కదా. మీ ఆలోచన విధానం నేను చెప్తున్నాను. మీరు గతంలో నా డిబేట్ లో అనేక అంశాలు మాట్లాడారు కదా, ఆ అంశాల దృష్ట్యా నేను మిమ్మల్ని మీ ఆలోచన విధానం అడిగాను అంతే. బ్రహ్మనాయుడు గారు, నేను మంచోడిని అని చెప్పుకుంటున్నాను కానీ బ్రహ్మనాయుడు చెడ్డోడు అని చెప్పట్లేదు సార్. దయచేసి మీరు వాళ్ళని నా పేరు చెప్పి వాళ్ళని అనొద్దు దయచేసి. ఓకే ఓకే. నా పేరు సార్, నా భుజాల మీద తోటా పెట్టి వాళ్ళని కులపార్టీ అని మీరు అంటుంటే బాగలేదు సార్ ఇది. ఇంకో విషయం సార్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఓట్లేస్తే 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ. అన్ని కులాలు, అన్ని మతాలు ఓట్లేస్తే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ. సో ఈ రోజుకి అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తున్నాయి. సో ఇక విజయసాయి రెడ్డి గారి పార్టీ అంశం వచ్చారు సార్. విజయసాయి రెడ్డి గారి పార్టీ అంశం మన భారతదేశంలో, మన ప్రజాస్వామ్యంలో, మన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంది. అవును. ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా జై సమైక్యాంధ్ర పార్టీ చెప్పులు గుర్తు అనుకుంటా నాకు తెలిసి. ఆయన కూడా పార్టీ పెట్టారు సార్. అవును. ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గమే. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఏమైపోయింది ఆ పార్టీ? సో పవన్ సార్ ప్రజారాజ్యం అని చెప్పేసి ఇంకో పార్టీ పెట్టారు సార్ చిరంజీవి గారు. ఏమైపోయింది ఆ పార్టీ? కేఏ పాల్ కూడా పార్టీ పెట్టున్నారు సార్. క్రిస్టియన్స్ అంతా నా వెనకాల నడవాలని. మరి కేఏ పాల్ చుట్టూ క్రిస్టియన్స్ నడుచున్నారా? సో అదే విధంగా బీజేవైఎస్ ఏదో రామచంద్ర యాదవ్ ఓ పార్టీ పెట్టాడు సార్. యాదవులందరూ, బీసీలందరూ నా వెనకాల నడవాలని. మరి యాదవులు, బీసీలందరూ కూడా ఆయన వెనక నడిచే పరిస్థితి ఉందా? మీరు ఒకసారి చెప్పండి. సో రాజకీయాల్లో కులం, మతం ఇవి కాదు సార్. రాజకీయంలో ఒక నాయకుడికి ఉండేటువంటి నిబద్ధత ఏంటి, ఒక నాయకుడి యొక్క స్టాండ్ ఏంటి, ఒక నాయకుడి యొక్క విజన్ ఏంటి, నమ్ముకున్నటువంటి నాయకుడి వెంట నడిస్తే సమాజానికి జరిగే మంచి ఏంటి అనేది మాత్రమే క్యారీ అవుతుంది. దాన్ని కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక విజయసాయి రెడ్డి గారి పార్టీ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనేది కూడా భవిష్యత్తు తెలుస్తుంది. ఆయన వెంట నడిచే వ్యక్తులు వాస్తవంగా విజయసాయి రెడ్డి ఆయన ఒక వర్షం చెప్పారు. కట్టా కార్తిక్ గారు నైస్, ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. నా అభిప్రాయం మేరకు ఆయన పార్టీ పెట్టి బీజేపీలో చేరి జనసేన పార్టీని చీల్చి వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తారేమో. దానివల్ల ఎవరికి నష్టం అవుతుంది? ఆయన ఒక పార్టీ పెట్టి బీజేపీలో చేరి బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరి జనసేన, బీజేపీ ఆయన కలిసి ముగ్గురు కలిసి పోటీ చేస్తారేమో. ఇది విజయసాయి రెడ్డి గారు, జనసేన, బీజేపీ. ఎస్, నా వర్షన్ అది. విజయసాయి రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారండి? ఈరోజు జనసేన పార్టీలో ఉన్నాడు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, ఒంగోలు. నేను పేరు చెప్పదలుచుకోలేదు. సో వాళ్ళంతా కలిసి ఇంకో గేమ్ ఆడొచ్చేమో. పవన్ కళ్యాణ్ గారు వరుసగా 3 కేబినెట్ భేటీలకు డుమ్మా కొట్టారు విజయవాడలో ఉండి. ఎందుకు కొట్టారు? దీని వెనక ఏదైనా రాజకీయ చదరంగం నడుస్తా ఉందేమో. మొన్నటికి మొన్న భోగాపురం సభ వేదికగా కేంద్ర మంత్రి ఒకసారి కాదు సార్, ఒకసారి చేస్తే పొరపాటు 3 సార్లు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అని. ఇంటెన్షన్ గా కాకపోతే పొరపాటు ఒకసారి జరుగుద్ది, ఇంటెన్షన్ కాకపోతే ఎందుకు జరుగుద్ది? సో ఇవి నాకున్న అనుమానాలు. ఇవి ఓకే. కట్టా కార్తిక్ గారికి ఉన్నట్టే నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఏం జరుగుద్ది అనేది విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడతారా లేదా అనేది మనకి ఇప్పటి వరకు క్లారిటీగా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు. నేను పలానా రోజు పార్టీ పెడతానా, నా పార్టీ సింబల్ ఇది, నా పార్టీకి చెందినటువంటి జెండా ఇది, నా పార్టీకి చెందిన సిద్ధాంతాలు ఇవి, నా విధి విధానాలు ఇవి అని ఆయన చెప్పిన తర్వాత దాని గురించి మనం చర్చ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఎందుకంటే తినబోతు రుచి ఎందుకని ఆయన పెట్టేంత వరకు ఆగుదాం. ఆయన పెట్టకుండానే మనకి చర్చలు ఎందుకు? పెడతారన్నా పార్టీ పెట్టరన్నా మీ అభిప్రాయం?
సో ఆయన వ్యక్తిగత అభిప్రాయం సార్, నాకేం తెలుసు విజయసాయి రెడ్డి గారు పార్టీ ఆయనకి చరిష్మా లేదంటారా పార్టీ పెట్టిన చరిష్మా? సార్ నేను ఒక మాట చెప్తున్నాను సార్, కేఏ పాల్ గారు కూడా పార్టీ పెట్టారు సార్, చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు. నేను చెప్పాను రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టొచ్చు సార్, మీరైనా పార్టీ పెట్టొచ్చు, నేనైనా పార్టీ పెట్టొచ్చు. చిరంజీవి గారికి 18 సీట్లు వచ్చినాయి, 30 అసెంబ్లీ స్థానాలు 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు, 70 లక్షల ఓట్లు వచ్చినాయి. సో కేఏ పాల్ గారికి ఎక్కడ కూడా నాకు తెలిసి 10,000 ఓట్లు వచ్చినట్టు పరిస్థితి. అంటే కంపారిజేషన్ లోనే ఒక రకమైనటువంటి మీ యొక్క అంటే ద్వేషాన్ని చిమ్మేటువంటి అభిప్రాయం రకరకాలు ఉన్నాయనేది చాలా మంది అర్థం చేసుకుంటారు. సార్ నేను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడాను. కిరణ్ కుమార్ రెడ్డి గారి పార్టీ ఏముంది, ఆయన ఎక్కడ వచ్చింది? ఒక్క వాళ్ళ సొంత నియోజకవర్గంలో 50,000 ఓట్లు వాళ్ళ సోదరుడికి వచ్చినాయి. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఆయన సొంత నియోజకవర్గం పీలేరులో 50,000 ఓట్లు వచ్చినాయి. రిమైనింగ్ ఎక్కడ కూడా 10,000 దాటలేదు కదా. సో గారిని కూడా మీరు కంపేర్ చేయకూడదు. పొలిటికల్ పార్టీస్ కదా కాదని ఎవరన్నారు? ఎక్కడ ఒక్క ఖాతా బోనీ తెరవలేదు కదా అట్లీస్ట్. సార్ కేఏ పాల్ పార్టీని ఏ పార్టీలో విలీనం చేయలా. సో దమ్ముగా నిలబడ్డాడు, గెలిచాడా ఓటమే తర్వాత విషయం. కేఏ పాల్ ఏ పార్టీలో విలీనం చేయలే, గెలిచినా గెలవపోయినా. మరి ప్రజారాజ్యం విలీనమైందే. మరి నేను దాని గురించి మాట్లాడితే ఎందుకు సార్ అనవసరంగా? పాపం నేను చిరంజీవి గారి మీద నాకు గౌరవం ఉంది, మీరు అనవసరంగా మాట్లాడారు. నో 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 చిరంజీవి గారు, నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నాను. నేను చిరంజీవి గారి మీద నాకు చాలా గౌరవం ఉంది. నాకు చాలా గౌరవం ఉందండి చిరంజీవి గారికి. మరి నేను ప్రత్యేకమైన అభిమాని. ఈ రోజు నైట్ కూడా ప్రతిరోజు నైట్ చిరంజీవి గారి పాటలు వింటూనే పడుకుంటాను నేను. ఎస్ నిజంగా అండి, నేను ఈ రోజు కూడా చిరంజీవి గారి పాటలు వింటూనే పడుకుంటాను నైట్. నాకు చాలా ఇష్టం చిరంజీవి గారు ఇళయరాజా కాంబినేషన్ అంటే. ఎస్ ఇంకో మాటకి వెళ్దాం సార్. ఇక జగన్మోహన్ రెడ్డి గారు భద్రత విషయానికి వెళ్దాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ గురవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షం గాని, మీడియా గాని, ప్రజలు గాని ప్రశ్నించినప్పుడు ఓపిక్ గా సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత, అకౌంటబిలిటీ వాళ్ళకుంది. సో మేము అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ భద్రతలో ఉన్నారు. Z+ కేటగిరీ భద్రతలో ఉన్నప్పుడు అతనికి రోప్ పార్టీ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి హోంశాఖ మీద ఉందా లేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, యాజ్ ఏ జర్నలిస్ట్ గా చెప్పండి. ఖచ్చితంగా ఉంది. దాంట్లో ఎవరు అనకూడదు కూడా. మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భాస్కర్ రావు గారి చివరి రోజు వరకు కూడా ఆయనకి 1+1 గన్మెన్ లో ఆయనకి ఉండేవారు. అంటే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసింది 1980వ దశకంలో ఆయన చేసింది. సో 30 ఏళ్ల తర్వాత కూడా ఆయనకి ప్రభుత్వం 1+1 గన్మెన్ కేటాయించింది. అది అందరూ. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లికి వెళ్ళినప్పుడు హెలీప్యాడ్ దగ్గర ఒకే ఒక పోలీస్ సార్, ఒకే ఒక పోలీస్. సో మొత్తం అభిమానులు మొత్తం దూసుకొచ్చేసారు, కంట్రోల్ చేసే పోలీసులు ఎవరు లేరు. సో అది భద్రతా వైఫల్యం కాదా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సభ దగ్గరికి వెళ్ళేటప్పుడు చూద్దామన్నా రోప్ పార్టీ లేదు, చూద్దామన్నా ఎక్కడ రోప్ పార్టీ లేదు. పోలీసులు మొత్తం ఇక్కడ భద్రతను గాలికి వదిలేసి, సో ఎక్కడో 2-3 కిలోమీటర్ల తర్వాత బారికెట్లేసి సభకి ఎవరు రాకుండా అడ్డుకునే పనిలో ఉన్నారు తప్పిస్తే, సో ఇక్కడికి వచ్చే పనులు ఎవరు లేరు సార్. సో మాకు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద ఆందోళన ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. ఎస్, ఆ ఆందోళన ఉంది. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి కేంద్ర మంత్రిని కలిసి, కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి మేము భద్రత కోరాం. అది రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు. అది అంటే ఎలాంటి స్పందన వచ్చింది కేంద్ర హోంమంత్రి గారి దగ్గర నుంచి? ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారికి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కేసులతో సహా మొన్నటికి మొన్న విరూపాక్షి గారి మీద కేసు పెట్టిన విధానం, తర్వాత వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం, దానికి ఉన్నటువంటి నిజం వీడియో ఆడియోల రూపంలో చూపించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను గాలికి వదిలేసిన విధానం, ఎవ్రీథింగ్ అమిత్ షా గారికి మా ఎంపీలు వివరించడం జరిగింది. వివరించిన తర్వాత అమిత్ షా గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా మేము కేంద్ర బలగాల ద్వారా భద్రత అడుగుతున్నాం, తప్పేముందండి? రఘురామకృష్ణంరాజు కేంద్ర బలగాలు తెచ్చుకొని భద్రత పెట్టుకోగలేంది, జగన్మోహన్ రెడ్డి గారు భద్రత పెట్టుకుంటే తప్పేంటండి? తప్పలేదు. ఇప్పుడు బీసీవై పార్టీ అధినేత ఇందాక మీరు ప్రస్తావించారు కదా రామచంద్ర, కేంద్ర బలగాలతో పెట్టుకున్నారు. వారికి కూడా వారి ఇంటి మీద కూడా గతంలో మీ వైకాపాకి చెందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి ఇంటి మీద దాడి చేశారని అప్పుడు పొంగనూరు
ఆయన రామచంద్ర యాదవ్ గారు అనేక సందర్భాల్లో భలేవారు సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమన్నా లుంగి పైకి కట్టుకొని ఏమన్నా దాడికి పోయారా? అంటే వారు చెప్పిన మాట బోడే రామచంద్ర యాదవ్ గారు, ఆయన మనుషులు, చాలా మనుషులు మంది చేశారు. చెప్తారు సార్ చాలా మంది చాలా మాటలు చెప్తారు సార్. అవన్నీ కాదు కానీ నిజాలనే ఒకటి ఉండాలి కదా. సరే, అది జరిగిపోయిన అంశాల గురించి మనం చర్చించడం కూడా అనవసరం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద మాకు ఆందోళనలు ఉన్నాయని చెప్పేసి మేము ఖచ్చితంగా అడిగాం. దాంతో పాటుగా మేము కేంద్ర మంత్రి గారిని కలిసి మేము అడిగిన అంశం ఒకటే అండి, ఏంటంటే సో మేము ఎక్కడైనా సరే మేము వెరీ కేటగారికల్ గా అడుగుతున్నాం. మేము దర్యాప్తు కోరకుండా మేము ఎక్కడ కూడా వాళ్ళ మీద బురద చల్లట్లా. డిఎస్సి వ్యవహారానికి సంబంధించి ఎక్కడైనా సరే అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి క్వశ్చన్ పేపర్ ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతికి ఎందుకు వెళ్ళింది అని అడిగాను సార్. అప్లోడ్ చేసే బాధ్యత అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారని అడిగాను సార్. అదే అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసేటువంటి నవీన్ అనే అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎట్టొచ్చింది, ఎస్జిటిలో 5th ర్యాంక్ ఎట్టొచ్చింది, వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ లో టాప్ ర్యాంక్ లో ఉన్నటువంటి అతను సెకండ్ లిస్ట్ లో అతని పేరు ఎందుకు తీసేశారు అని అడిగాం సార్. డేటాబేస్ లో అతన్ని ఎందుకు తీసేశారు, నిజంగా పేపర్ లీక్ కాకపోతే మెరిట్ లిస్ట్ లో అతని పేరు ఎందుకు తీసుకెళ్లారు, అతను కోర్టుకి ఎందుకు వెళ్ళారు అని అడిగాం సార్. దానికి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఆధారాలతో సమాధానం చెప్పాలి. వీళ్ళు తప్పు చేయకపోతే 1 minute సార్ క్లియర్ చేస్తారు. వీళ్ళు తప్పు చేయకపోతే దర్యాప్తుకు ఒప్పుకోవాలి. వీళ్ళు ఏ తప్పు లేనప్పుడు వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఖచ్చితంగా. సో దర్యాప్తుకి ఆదేశించాలి. పాయింట్ నెంబర్ 1 సార్ ఇది. పాయింట్ నెంబర్ 2 మేము అడిగాం సార్, స్పోర్ట్స్ కోటాలో పాత జీవోని తీసేసి కొత్త జీవోని ఎందుకు తీసుకొచ్చారు? తీసుకొచ్చిన 2 జీవోల్ని ఈ డిఎస్సి అయిపోగానే ఆ 2 జీవోల్ని మీరు ఎందుకు ఆపేసి మళ్ళీ పాత జీవో తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చిన విధానం సరైందే అయితే మళ్ళీ ఆ సరైన విధానాన్ని ఎందుకు ఆపేసి పాత విధానంలోకి వెళ్ళారు? నేను అది అడుగుతున్నాం. మాట్లాడదాం. సమాధానం చెప్పండి.